నమస్తే. ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం SS న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. దసరా పర్వదిన సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి జమ్మి ఆకును ఒకరినొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దసరా వేడుకలు ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారులు ఆయుధ పూజలు చేశారు. గ్రామాల్లో దసరా పండుగ సందర్భంగా పాలపిట్టలను దర్శించుకుని మొక్కుకున్నారు. అనంతరం గ్రామంలోని కూడల్లో ఏర్పాటు చేసిన శమి వృక్షానికి గ్రామాలయంలో కేశవస్వామి ఉత్సవ విగ్రహాలను గ్రామ పురోహితులు గోపి నవీన్ అర్చకులు పెద్ద రథంపై ఊరేగింపుగా శమి వృక్షం వద్దకు స్వామివారిని తీసుకెళ్లి శమి పూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని పురవీధులలో వేణుగోపాల స్వామి ఊరేగుతూ గ్రామ ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు స్వామివారికి మంగళహారతులు ఇచ్చి మొక్కుకున్నారు. జమ్మి పంచుకుంటూ గ్రామంలోని ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు దసరా పండుగను సరదాగా జరుపుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రాహుల్ రెడ్డి భద్రతా చర్యలు చేపట్టారు. గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శివకేశ్వర ఆలయంలో వెంకటేశ్వర స్వామి మరియు శివుడిని పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుకు చేశారు. దసరా సంబరాలు శివకేశవాలయం వద్ద మొదలుకొని ముస్తాబాద్ లో పలు పురవీధుల గుండా చిన్ననాటి స్నేహితులతో మరియు అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరూ దసరా సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శివకేశవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శివుని ఊరేగింపు పురవీధుల గుండా చేసి మహిళలు మంగళహారతులతో దేవుళ్లను దర్శనం చేసుకున్నారు. ముస్తాబాద్ లోని ప్రతి సంవత్సరం ఈ ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ప్రజలు పేర్కొన్నారు. ఈ ఊరేగింపు ప్రతి దసరాకు చేసుకోవడం ముస్తాబాద్ లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుందని, ఈ ఊరేగింపు కార్యక్రమంలో ముస్తాబాద్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ జమ్మి చెట్టుకు పూజలు చేసి జమ్మి ఆకును అక్కడున్న ప్రజలు తీసుకొని అక్కా చెల్లెలకు మరియు అన్నాదములకు మరియు స్నేహితులకు పంచుకుంటూ జమ్మి సంబరాలు చేసుకున్నారు. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు స్వామివారు గరుడ సేవపై ఊరేగారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు అత్యంత భక్తిగా వినాయకుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి ఉదయం శ్రీ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి ఎదుర్కోలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వేద పండితుల సమక్షంలో కళ్యాణం వైభవంగా జరిగింది.
అధశ్రులాదిరూఢీనాం పాణిగ్రహణముత్తమం సర్వకళ్యాణోదయం అందరికీ కూడా నమస్కారం చేసుకోండి. ముందుగా స్వామిని రక్షణ సూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ఎవరు ఏది కోరి వెళ్ళినా ప్రేమతోని భక్తితోని వెళ్ళి మనం కొలిస్తే ఒక కైవల్యం కొట్టేవాడి కైవల్యం లేదు. వెంకటముడయ తిరువేంకటము అంటే వెంకటాచలము ఉడయ కలిగిన వాడు తిరువేంకటముడయ 7 కొండల పైన వేంచేసుకున్న స్వామి అని చెప్తారు. ఇది చెప్తారు వేదములే శ్రేణి విరసినది వేదాలన్నీ కూడా వెంకటాచలం. అదే రకమైన తీర్థములకు ఆడవాళ్ళమైనది కోట. రూపంలో ఒక 5 మొదలు కనబడుతుంది. అంటే ప్రాచీన కాలంలో 60,000 కోట్ల తీర్థాలు ఉన్నాయి చెప్తున్నారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి కొండ చూడండి, చాలా ప్రాచీనమైనది అన్నారు. ఇంతకీ అక్కడ ఏం చేసినటువంటి మూర్తి ఎవరు? 7 కొండల పైన ఏం చేసినటువంటి భగవంతుడు ఎవరు? 1000 సంవత్సరాల క్రితం తెలుసుకున్నారు. అంతకుముందు ఆ 7 కొండల పైన ఉన్నటువంటి స్వామిని కొందరు జడలు ఉన్నాయి కదా అని దేవిగా ఆరాధించారు, కొందరు శివుడిగా ఆరాధించారు, కొందరు కుమారస్వామిగా ఆరాధించారు. ఆ కూర్చున్న స్థానం కన్నా కొద్దిగా ఎత్తు స్థానంలో ఉంటారు. అలా ఈశాన్య కూడా రామాయణం ఏం చెప్పేశారు. శ్రీభాష్యకార సన్నిధి ఎలా చూసారు రామాయణం మీద ప్రీతి. అలా శంకుచక్రాన్ని కూడా ధరింపజేశాడు కాబట్టి భగవద్ రామానుజుని ఆచార్యుడిగా శ్రీనివాసుడు స్వీకరించారు. కొంతమంది దీన్ని వక్రీకరణ భాషను చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఏమంటే శ్రీనివాసుడు అన్నమాట అనుకున్న మాట కాదు. శ్రీవైష్ణవ సంప్రదాయంలో పంచ సంస్కారము తాపహ పుగ్రహ తథానామ మంత్రో యాగశ్చ పంచమ 5 రకాల సంస్కారం. పరమాత్మ ఈ జీవుడు జీవన కదండి, అలాగే సంస్కరింపబడ్డ 5 రకాల సంస్కారాలు. అందులో తాప సంస్కారము శంఖచక్రాలు బాహుమూలంలో శంఖచక్రా ఏవా రసూర్ధ్వముగ్రాహ తే వైష్ణవాః భువనమాసు పవిత్రయంతి. భువనాన్ని భూమిని పవిత్రం చేస్తున్నారు. అది ఆచార భావన కలిగినటువంటి శ్రీనివాసుడు. గంభీరావుపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జమ్మి ఆకును ఒకరినొకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా పట్టణంలోని శ్రీ సీతారామ స్వామి వారిని
యోగులు గ్రామస్తులు శ్రీ సీతారామచంద్రుల సమేతంగా స్వామివారిని గ్రామ పురవీధుల గుండా తిప్పుతూ జమ్మి చెట్టు వద్దకు తీసుకెళ్లి జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారిని సేవను సన్మానించారు. స్వామివారికి మహిళలు మంగళహారతులు తీసుకొచ్చి మొక్కులు మొక్కుకున్నారు. అనంతరం జమ్మాకును తెంపుకుని అలాయబలై చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం దుర్గామాత వద్ద రావణ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నరసగౌడ్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ సీతారామస్వామి పట్టణంలో ఊరేగింపుకు వెళ్లి మహిళలు మంగళహారతులు తీసుకొచ్చి స్వామివారికి నిందైన ఆశీర్వాదం ఇచ్చి గత సంవత్సరం నుండి సీతారామస్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దసరా ఉత్సవాలను సబ్బండ వర్గాల సంతోషంగా జరుపుకున్నారని అన్నారు. దసరా వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ అనిల్ కుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్సాగౌడ్, కమిటీ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా శ్రీ సీతారామస్వామి ఆలయంలో జమ్మి చెట్టు యొక్క పూజ నిర్వహించిన అనంతరం సీతారాం బజార్లో సీతా సమేత రామచంద్రమూర్తి యొక్క శావ ఊరేగింపులో వారి సమక్షంలో శమి వృక్షం యొక్క పూజ జరిపి యావత్ గ్రామ ప్రజలందరికీ కూడా చిన్నలు పెద్దలు ఆడపడుచులందరికీ కూడా రైతులకు కూడా హృదయపూర్వకమైన దసరా సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు పొందే విధంగా ఘనంగా ఈ యొక్క దసరా ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈరోజు స్వామివారు ఈ గ్రామంలో ఉన్నటువంటి వీధుల గుండా ఊరేగింపుగా వెళ్ళి అందరి మంగళాతులు స్వీకరించి వారికి నిండైన ఆశీర్వాదం అందిస్తారు. ఈ విధంగానే ఇదే పరంపరలో గత కొన్ని సంవత్సరాల కాలం నుండి సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహంతో రైతులు, పిల్లలు, అన్ని రకాల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం వారి యొక్క శక్తికి, మహిమకు నిదర్శనం. ఈ సందర్భంగా దసరా ఉత్సవాల్లో అందరు సబ్బండ వర్ణాలు సమైక్యంగా ఏ భేదాభిప్రాయాలు లేకుండా కోపతాపాలకు తావివ్వకుండా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ దసరా వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు దసరా నవరాత్రుల దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా విశేషంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. యువత ముఖ్యంగా
ఉత్సాహంగా చాలా ఆనందంగా పాల్పంచుకొని ఎలాంటి అవంతరాలకు తర్వాత ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా అందరూ కలిసి ఈ పండుగ జరుపుకున్న సందర్భంగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దసరా ఉత్సవ సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరము ఆ స్వామివారి అనుగ్రహంతో బాగుండాలి, అందరి మనసులో కోపతాపాలకు తావివ్వకుండా శాంతిగా ప్రశాంతంగా అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.